హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఇక్కడ చాలా సింపుల్ రెసిపీ అయితే మీకు నేను చూపిస్తున్నానండి. పప్పుచారు నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది చూడండి. ఇక్కడ కందిపప్పు అయితే తీసుకున్నాను. దాన్ని అయితే నీట్గా ఒక 3-4 టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఒక 3 టమాటాల దాకా తీసుకున్నానండి. ఇక్కడ పప్పు టమాటా 2 మిక్స్ చేసి నేను కుక్కర్లో విజిల్స్ అయితే వేయింటున్నాను. ఇక్కడైతే మనకి చక్కగా 6 విజిల్స్ 5 విజిల్స్ అంటే మనకి పప్పు టమాటా చక్కగా ఉడికిపోయేంత వరకు కూడా మనం చూసుకోవాలండి. ఇక్కడైతే పప్పుచారులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 2 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక చిన్న ఆనియన్ అయితే తీసుకున్నాను. చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. ఇక్కడ మేము పులుపు అనేది చాలా తక్కువ తింటామండి, అందుకని నేను కొంచెమే తీసుకున్నాను చింతపండు, చిన్న నిమ్మ సైజ్ అంతా. తర్వాత వచ్చి ఇక్కడ మనకి పప్పు అనేది టమాటా కూడా చక్కగా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం టమాటాని ఒక టమాటానే తీసుకున్నానండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పప్పు ఉడకపెట్టినప్పుడు ఒక 3 టమాటాల దాకా వేసాం కాబట్టి ఒక పెద్ద టమాటా లేదా ఒక చిన్న టమాటా తీసుకుంటే సరిపోతుంది. ఒక ఆనియన్ అయితే వేసానండి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, మీకు తగ్గట్టు కారం అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను దీంట్లో ఒక 1/2 స్పూన్ కారము, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. తర్వాత చింతపండు పులుపుని వేసుకున్నాను. 3 గ్లాసుల దాకా వాటర్ అనేది వేసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా మనం కలుపుకొని మనం గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టుకోవాలంటే మనకి ఇక్కడ పప్పుచారు అనేది మరగాలి కదండి. ఇక్కడ నేనైతే హై ఫ్లేమ్లో పెట్టి పప్పుచారుని అనేది మరిగిస్తున్నాను. చూసారండి, చక్కగా అయితే మనకి ఇక్కడ పప్పుచారు అనేది మరిగిపోతుంది. ఇక్కడైతే ఇంకా సరిపోతుందండి ఇలాగా. తర్వాత దీంట్లోకి మనం ఇంకొక 5 మినిట్స్లో మనం పప్పుచారు దింపేస్తామనగా నేను దీంట్లోనూ సాంబార్ పొడి అయితే వేసాను. ఇక్కడైతే నేను మొత్తం ఒక ప్యాకెట్ అయితే వేసేసానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి సాంబార్ పొడి అనేది వేసుకుంటే పప్పుచారులోకి చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే మొత్తం ఒక ప్యాకెట్, చిన్న ప్యాకెట్ అయితే వేసేసాను. వేసేసిన తర్వాత మనం ఒక్కసారి అయితే కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ అలా ఉంచుకుంటే మనకి పప్పుచారు అనేది పూర్తిగా మరిగిపోతుంది. ఇక్కడ ఫైనలీ చక్కగా మరిగిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోనూ పోపు అనేది వేసుకోవాలి. ఇక్కడైతే నేను పోపు కోసం అయితే వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ తీసుకున్నాను. కావాలంటే మీరు దీంట్లో శనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. ఓన్లీ మామూలుగా నార్మల్గా ఇవి మాత్రమే నేను తీసుకుని పోపు అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ పోపు అనేది ఫ్రై అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్ మనం పప్పుచారులోకి పోపు పెట్టేసుకుంటే అయిపోతుందండి. చూసారండి, చాలా సింపుల్గా టేస్టీగా పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి. వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. చక్కగా రైస్లోకి చాలా బాగుంటుందండి. పులుపు తక్కువ వేసుకొని సింపుల్గా మనం పప్పుచారు అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి రైస్లోకి. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ నేను చేసిన పప్పుచారు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.